యాక్చువల్లీ ఈ రోజు నేను మళ్ళీ వంట చేయడానికి వచ్చేసాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఈ రోజు వచ్చేసి నేను థిక్ షేక్ చేయబోతున్నాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఫ్రిడ్జ్ చూడకూడదు. షో మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని రా. ఎందుకు తిప్పుతారా జనాలు? ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యాడుకు కూడా ఇంత అవమానం జరగలేదురా. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చేసాను. ఈ యాప్ మనకి యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనము గూగుల్, యాపిల్, బంగారం లాంటి వివిధ అసెట్స్ మరియు యూరో అండ్ యూఎస్డి లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడింగ్ చేయొచ్చు అండ్ 90% వరకు ప్రాఫిట్ పొందొచ్చు. ఇక్కడ మనం ఎంచుకున్న స్టాక్స్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ స్టాక్ వాల్యూ పెరుగుతుంది అని నేను 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. వెయిట్, ఎస్, నా అంచనా కరెక్ట్ అయింది. ఇప్పుడు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని 24 hours లోపు మీ ప్రాఫిట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. అంటే 400 రూపీస్ డిపాజిట్ చేస్తే 800 వరకు పొందొచ్చు అనమాట. సో గైస్, ఇంకా లేట్ ఎందుకు, కింద డిస్క్రిప్షన్లో బినోమో యాప్ లింక్ ఉంది. ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ని క్రెడిట్ చేసుకోండి. ఈ 65,000 రూపీస్ మీ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ లెర్నింగ్ న్యూ స్ట్రాటజీస్ కోసం. ట్రేడ్ వైజ్లీ your capital might be at risk. So friends, go and download Binomo, link in the description. Thank you. I am Abhinmist. Are you? హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు వైష్ణవి. ఏంటి గ్లాస్తో కుస్తీలు పడుతున్నానని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు నేను మళ్ళీ వంట చేయడానికి వచ్చేసాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. బట్ ఈసారి నేను స్టవ్ని టచ్ చేయదలుచుకోలేదు, వంట కదా, అందుకే ఇవన్నీ అన్నమాట రెడీ చేసుకుంటున్నాను. అసలు ఏం చేయబోతున్నానంటే, లాస్ట్ టైం నేను కేక్ చేశాను కదా, అంటే నేను ఒక రకంగా కేక్ అనుకొని చేశాను. కొంతమంది మాత్రం అది రియల్గానే కేక్ అని ఫీల్ అయిపోయి పాపం వాళ్ళు చేశారు. వాళ్ళు మాత్రం కరెక్ట్ కేక్ లాగానే చేసి నాకు ఇన్స్టాలో అక్క నేను చేశాను అక్క, నేను అంత బాగా చేయలేకపోయానని చెప్పి నన్ను కాస్త ఏదో లైక్ ఇంకో ఏదోలాగా అనిపించింది, నాకు హ్యూమిలేట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేశారు. నేను చూసాను వాళ్ళు పంపించిన పిక్స్. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు ఇంకొక కొత్త ఐటమ్ చేద్దామని వచ్చేసాను అనమాట. ఈరోజు ఏంటి అంటే, స్టవ్ లేకుండా పిల్లలందరికీ ఇష్టమై మనకి కూడా అమ్మాయిలందరికీ, లైక్ అమ్మాయిలు అంటే 30-40 years వచ్చినా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇష్టపడి తినే ఐటమ్స్ నేను ఈరోజు చేయబోతున్నాను. ఐటమ్స్ అన్నీ కాదు, ఈరోజు అయితే ఒకటే, ఇంకా నెక్స్ట్ కూడా అలాంటివి మీకు నచ్చితే చేస్తాను. ఒకవేళ అలాగే నాకు సపోర్ట్ చేస్తాను. ఓకే, ఈరోజు వచ్చేసి నేను థిక్ షేక్ చేయబోతున్నాను. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఫస్ట్ ఒక గ్లాస్ నీట్గా అందంగా కనిపించేది నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి, కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. బట్ ఓకే, దీనికి ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ కావాలి అంటే, బిస్కెట్స్ ఏవో ఒకటి, క్రీమ్ బిస్కెట్స్ లాంటివి అండ్ బ్రౌనీస్. నేను ఇదైతే ఏ బ్రౌనీ అయినా తీసుకోవచ్చు, చాక్లెట్ బ్రౌనీస్. నాకు ఇవి స్టోర్లో దొరికిందని చెప్పేసి ఇది తీసుకున్నాను, బ్రౌనీస్. అండ్ ఐస్ క్రీమ్ థిక్ షేక్ కదా, ఫ్రిడ్జ్ చూడకూడదు. సో సింపుల్గా చేద్దామని అనుకున్నాను కాబట్టి ఐస్ క్రీమ్స్ నేను అందరికీ అఫోర్డబుల్గా అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి బుడ్డ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను ఈరోజు. వెనిలా ఐస్ క్రీమ్స్ ఇవి, ఓన్లీ ప్లెయిన్ వెనిలా, ఇంకేం లేదు. అండ్ పాలు కొంచెం, ఎక్కువ కాదు, కొంచెమే. చాక్లెట్స్ మిస్సింగ్ అబ్బా, నేను చాక్లెట్స్ తెచ్చాను. చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి, ఫ్రిడ్జ్ చూడకూడదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చాక్లెట్స్ లేవు. అమ్మా, చాక్లెట్స్ ఎక్కడ పెట్టా? నాకు అర్థమైంది, ఇప్పుడు చెప్తాను రండి. చాక్లెట్ ఏది? చాక్లెట్ మీ అందరికీ తెలిసిపోయిందా? చాక్లెట్ ఏదిరా? చాక్లెట్స్ ఏవిరా? నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను చూడు.
అబ్బా నా చాక్లెట్స్ ఇవ్వు. నాకేం తెలుసు. బన్నీ సీరియస్ గా చెప్తున్నాను, వంట మధ్యలో ఉన్నాను, చాక్లెట్స్ ఇవ్వు. వంట చేస్తున్నావా? ఏదో ఒకటి చేస్తున్నా. నాకు నేను మంచి చాక్లెట్స్ తెచ్చి పెట్టాను. యాక్చువల్లీ మంచి కిట్ క్యాట్ పర్కి ఏమైనా వాడొచ్చు నేను, కానీ నేను మంచిగా తీసుకొచ్చి పెట్టాను. ఏవి నీకు అలా అనిపిస్తున్నా అవమానించినట్టు అన్నారు. అవును, ఆగు మా చాక్లెట్స్ ఇవ్వు. రే చాక్లెట్స్ రా. ఇవ్వనంటే చాక్లెట్స్ ఇవ్వమను. తెలుసు నువ్వే తీసావు, తిన్నావు నువ్వే. నిజం చెప్పు, నైట్ అంతా పడుకోలేదు, నువ్వే ఖాళీ చేస్తుంటావు. బన్నీ నిజం చెప్పు బన్నీ. చాక్లెట్స్ బన్నీ. చిన్నపిల్లవా చాక్లెట్స్ అడుగుతున్నావు? నువ్వు హ్యాపీరా? నేను చిన్నపిల్లని కాదు, నాకు చాక్లెట్ కావాలి. చాక్లెట్స్ నేను వంట చేసుకోవాలి. బన్నీ నీకు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇప్పుడు గేమ్ కోసమే కదా, నువ్వు వెళ్ళి నాకు చాక్లెట్స్ తీసుకొచ్చి ఇవ్వు, అప్పుడే నీకు అయిపోయింది. హలో, వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని రా. ఎందుకు తిప్పుతారు అది జనాన్ని? ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యాడుకు కూడా ఇంత అవమానం జరగలేదురా. ఇప్పుడు వాడు వచ్చి నాకు చాక్లెట్స్ ఇస్తే తప్ప వాడికి గేమ్ ఆడుకోవడానికి ఛాన్స్ ఇవ్వను. ఎంత హీట్ అయింది తెలుసా గేమ్ ఆడి ఆడి ఆడి. రానివాడిని చెప్తా, వాడి పని చెప్తా. వైషు నీకేదో ప్యాకేజ్ వచ్చింది వైషు ఇవాళ. ప్యాకేజ్ ఏంటి ఏమో తెలియదు. ఓపెన్ చేసావా? చేయలా. ఏమన్నా పోయే కాలం నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడండి రాదా? ఇప్పుడే వస్తా నాకు. అమ్మ ఒకసారి రావా? దా. యాక్చువల్లీ నేను 5 days బ్యాక్ ఇది ఆన్లైన్లో బుక్ మళ్ళీ ప్లేస్మెంట్ ఒకటి మా అమ్మాయి. సరే మైక్ పెట్టుకో ఫస్ట్. మైక్ పెట్టుకోపోయినా పర్లేదు. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నీకోసం శారీస్. చూసి చెప్పు ఎలా ఉందో. అలా చూస్తా? ఎవరికి ఇది? నీకే. నేనేమన్నా అమ్మమ్మ నా వైషు? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అమ్మ ఇది కట్టుకుంటే అమ్మాయిలాగా బాగుంటుంది, మా అమ్మాయిలే బాగుంటున్నారు మా కట్టుకుంటే. నువ్వు ఎప్పుడన్నా తెచ్చావా శారీస్ లాంటివి? నచ్చింది నాకు. ఇలాంటివి తెచ్చావా? ఫోటో చూపిస్తా, నువ్వు కట్టుకున్నాక నీకు తెలుస్తుంది ఎలా ఉంది. నువ్వు క్వాలిటీ ఎలా ఉంది చెప్పు. ఆన్లైన్లో ఎందుకు చేసావు? నీ క్వాలిటీలు తెలియదు. ఇది బాగుందా లేదా చెప్పు. నువ్వు మూతలో పెట్టుకో. బాగుందా లేదా చెప్పు. బాగానే ఉందా? ఇది కాటన్ యాక్చువల్లీ, కానీ కలర్ నాకు చాలా నచ్చింది, అందుకని చేశాను. ఇది కూడా ఒకసారి చూడు. ఇది బాగుందా? పోనీ ఇదన్నా అమ్మమ్మలాగా లేకుండా బాగుందా? క్వాలిటీ బాగుంది. ఇది ఎంత ప్రైజెస్ ఉంటాయి ఇవి సారీస్? నేను ఇలాంటివి తీసుకోలేదు ఎప్పుడు. ఒక ఎస్టిమేషన్ అట్లీస్ట్ ఈ క్వాలిటీని ఇది చూసిన తర్వాత నీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఏమాత్రం తెలియలేదా? సరే, ఇది ఇంకొక చీర. డ్రారా చాక్లెట్స్ నువ్వు బ్యాట్లు ఎందుకు తీసుకెళ్ళావు? సరే, ఇది ఇంకొకసారి. ఇది కలర్ బాగుంది నాకు. యాక్చువల్లీ ఆన్లైన్లో చూసి బాగుందని కొన్నాను. ఇందాక ఓపెన్ చేస్తుంటే క్వాలిటీ నచ్చింది నాకు. నీకు నచ్చిందా? బాగుంది. ఇది కాటన్ కదా? కాటన్. అరే బాగుందా లేదా చెప్పమా. బాగుంది వైషు. నువ్వు అలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చెప్తే నాకే బాగుంది. వాళ్ళకేంటి నాకే అర్థం కావట్లేదు పాపం. బాగుంది. సరే, ఇవి యాక్చువల్లీ ఆన్లైన్లో బుక్ చేశాను. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర. శిల్పా అని ఆవిడ మాట్లాడారు. నాకు రివ్యూస్ అన్నీ ఇచ్చిన తర్వాతే, నమ్మిన తర్వాతే నేను తీసుకున్నాను. అలాగే నీతో పాటు నాకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను, కలర్ బాగుంది అని. ఇది ఎలా ఉంది చెప్పు. పోనీ నీ ఎలా ఫేస్ని మార్చి పడేస్తావు తీసుకున్నందుకు. అది బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంత ఫాస్ట్గా ఇంత ఫేస్లో గ్లో ఆ సారీస్ చూస్తున్నప్పుడు రాలేదే? బాగున్నాయి కదా. అలాంటివి ఎప్పుడు కట్టుకోలేదు. కట్టుకుంటే ఏం తప్పు లేదు, నేనేమి నీకు వేరే ఇవ్వట్లేదు. నా డ్రెస్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది కదా. చూడండి. సో గైజ్, ఇవి అన్నీ నేను ఆన్లైన్లో ఇన్స్టా పేజ్లో యాక్చువల్లీ షాపింగ్ చేశాను. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనే పేజ్ నుంచి. క్వాలిటీ అయితే సూపర్బ్ ఉంది. 5 days క్యాష్ ఆన్ డెలివరీ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ 5 days ఈజీ రిటర్న్స్ కూడా ఉంది. సో ఏదైనా మనకి బాగాలేదు, నచ్చలేదని అనుకుంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా రిటర్న్స్ ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ రీజనబుల్ ప్రైజెస్, బిలీవ్ మీ.
మా అమ్మకి చెప్తే మళ్ళీ నమ్మదు, ఎలాగో చెప్పినా నమ్మదు కాబట్టి నేను ప్రైజులు చెప్పను. ఇది చిన్ని. ఇదిగో మరి నీ డ్రెస్ ఎలా ఉంది చెప్పు. బ్యాట్లేం అసలు. ఓ ఏయ్! పిచ్చి కుక్క తరిగినట్టు అలా పరిగెట్టారు సార్. ఏమో ఒక్కరు సరిగ్గా ఉండరమ్మా. నేను వీడియో చేస్తున్నప్పుడు నాకు ఈ డ్రెస్ నిజంగా నచ్చింది. డ్రెస్ బాగుంది. అంటడాయ్. చీరలు కూడా బాగున్నాయి. ఏ మమ్మీస్ అంతే అండి. సరే ఇది నీట్గా మడతేసి పెట్టు. క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. నేను ట్రస్ట్ మీ, నేను చూసి చెప్తున్నా, ఫీల్ తోటి చెప్తున్నాను. మీకు కూడా ఇలాంటి మంచి క్వాలిటీ శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ పేజ్ లింక్ ఇస్తాను, వెళ్ళి షాపింగ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏదో మర్చిపోయాను. చాక్లెట్స్ అసలు స్టార్ట్ చేసిన కాన్సెప్టే మర్చిపోయాను. చూడండి, పదండి మనం బ్యాక్ టు వంట. ఈ 2 చాక్లెట్ల కోసం అని వెళ్ళి అనవసరంగా కదిలించుకొని వంట డిస్టర్బ్ చేసుకున్నా. ఓకే ఫైన్, ఐషు కూల్, నువ్వు వంట చేయగలవు, చేస్తావు. ఈరోజు అద్భుతాలు సృష్టించాలి. ఓకే, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. దీనికి మనకి కావాల్సిన వెపన్స్ మిక్సీ. ఎక్కడున్నా అమ్మ మళ్ళీ వంట స్టార్ట్ చేసి పారిపో, తినమంటదేమో. నేనే వాడిని లైట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ గట్టిగా ఉన్నవి వేయాలి. లైక్ చాక్లెట్స్ నేనైతే మంచి యూస్ చేస్తున్నాను. మీరు కిట్ క్యాట్ యూస్ చేసుకోవచ్చు. కిట్ క్యాట్ చేస్తే కిట్ క్యాట్ థిక్ షేక్ అయిపోతుంది. పర్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏదైనా క్రంచ్ కోసమే, అంతే. ఇంత నేను ఒకటే వేస్తున్నాను కాబట్టి ఒక 2/3 వేసాను. ఇంక 1/3 నా నోట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఓరియో యూజ్ చేస్తారు అందరూ. నాకు ఓరియో నచ్చదు. డార్క్ ఫ్యాంటసీలో ఈ డార్క్ చాక్లెట్ క్రీమ్ది ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట ప్యాకెట్. ఇది డైరెక్ట్గా కూడా మీరు వేడివేడి పాలల్లో ముంచుకొని తింటే హాట్ చాక్లెట్ పేస్ట్ తిన్నట్టు ఉంటుంది. లిటరల్లీ ట్రై చేయండి ఇది కావాలంటే. సో దీంట్లో మనం క్రీమ్ తీసేసి షూ ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు పో. అరే, సో ఇది క్రీమ్ తీసేసి వేయాలి. ఒక సైడ్ నీకు, ఒక సైడ్ నాకు. క్రీమ్ ఉన్న సైడ్ ఏమో ఏట్రా అంత ఎక్కువ వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇది దీంట్లో, ఇది నాకు, దీని తర్వాత తింటాను. 2 అయిపోయాయి. మనకి క్రిస్పీనెస్ కావాలంటే బిస్కెట్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇది దీంట్లో, ఇది నాకు. ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్కి అది కూడానా. సో దీన్ని ఫస్ట్ మిక్సీ చేసేయాలన్నమాట. దానిలోపు నేను మళ్ళీ చాక్లెట్ ఉన్నా. ఓకే, సో మిక్సీ టైం. మరీ పేస్ట్ చేసేయొద్దు, క్రిస్పీగా ఉండాలి. పౌడర్గా ఇలా ఉంది కదా, ఈ పెద్దవి కూడా కొంచెం అలా క్రిస్పీ రావాలి. ఇంకొంచెం చేయొచ్చు. యాక్చువల్లీ ఇంకొంచెం ఒక మంచి కంప్లీట్గా వేస్తుండొచ్చు. నాకు ఆ కుర్తి దీన్ని తినకుండా ఉండుంటే. ఎస్, గ్రాన్యూల్స్ అయింది చూసారా, ఇలా ఉండాలి అన్నమాట. తర్వాత మనకి కావాల్సిన బ్రౌనీ వేసుకునే టైం. రెగ్యులర్గా నేను మా ఇంట్లో కాబట్టి నేను అలా నోటితో చించేసాను. మీరు మాత్రం అలా చేయకండి. బుడ్డ బ్రౌనీ ఇచ్చారు, నేను పెద్దది అనుకున్నాను ప్యాకెట్ చూసి. సో దీనికి బేసికలీ మిక్సీ వేస్ట్ డైరెక్ట్ వేసేయచ్చు. అంతా పొడి పొడి అయిపోయింది. ఈ రకంగా నాకు 3 బ్రౌనీలు వేయాలి. మీకు ఒకవేళ బయట పెద్ద బ్రౌనీస్ దొరికితే డైరెక్ట్ ఒకటి సరిపోతుంది. ఇంత చిట్టివి ఇచ్చారు. సరే ఇంకొకటి వేయాలి. నేను అప్పుడు నేను ఎక్కువ చేయలేను. థిక్ షేక్ కదా, నాకు థిక్గా తాగడం ఇష్టం. అంటే నిండుగా ఉండాలి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తరైపోద్ది.
ఇది జస్ట్ ఒకసారి అయిపోయింది. ఠంఠడాయ్ చూసారా, జస్ట్ ఒకసారికి ఇంత అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఐస్ క్రీమ్. టన్ 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 టన్. డు నాట్ టచ్ మీ నాట్ లాగా వేస్తున్నా. పడిపోయింది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఏమంటారు బ్లెండర్స్ అవి ఇవి ఉంటాయి కదా, అలా ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చు. ఇంత కష్టపడి పెద్ద మిక్సీ జార్ తీసి మీ అమ్మ వాళ్ళతోటి తిట్టించుకోకుండా. అండ్ ఒకటి సరిపోదు కాబట్టి మనం తీసుకున్న గ్లాస్ పెద్దది కాబట్టి 2 వేయాలి. నేను ఆ గొడవ పెట్టుకుని వచ్చే టైంలో ఐస్ క్రీమ్ కరిగిపోయింది మొత్తం. తిక్షాకి ఎక్కడ వస్తుంది ఇది ఇంకా. చిచ్చి చచ్చా. మళ్ళీ జస్ట్ ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి. అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అమ్మా చిన్న గ్లాస్ ఏదైనా ఉంటే కదా. యాక్చువల్లీ ఇది వచ్చిన క్వాంటిటీ, ఇది నేను తీసుకున్న గ్లాస్ సైజు ఇది. నాకు తెలిసి సగంకి వస్తుంది ఇది. వద్దులే, సరే సగం వస్తే ఏమవుతుంది, బాగానే ఉంటుంది. ట్రూ, వచ్చిన వరకు వేసేయాలి షేర్ ఖాన్. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది, నన్ను నమ్మొచ్చు. సో ఇట్స్ గార్నిషింగ్ టైం. నా దగ్గర అయ్యో ఇప్పుడు చాక్లెట్ లేదే. చాక్లెట్ సిరప్ ఉందా ఫ్రిడ్జ్లో? వీళ్ళు తాగుతూ ఉంటారు కదా మా వాళ్ళు, పాపం దాహం వేసినప్పుడల్లా చాక్లెట్ సిరప్ తాగిస్తుంటారు. ఉండాలి కదా మా ప్యాకెట్స్. వెయిట్ ఎక్కడ? సో నేను చెప్పలా మా వాళ్ళకి దాహం ఎక్కువ, సో ఇంట్లో ఉంది, దొరికేసింది నాకు. ఇది యాక్చువల్లీ చాక్లెట్ సిరప్ అనే కాదు, మన దగ్గర ఏదైనా లాస్ట్ టైం చేసాం కదా చాక్లెట్ చిప్స్. యాక్చువల్లీ చాక్లెట్ చిప్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఉంటే. నేను మొన్న కొన్నవి తినేసాను, అందుకని నా దగ్గర లేవు. ఇది గార్నిషింగ్కి. ఓకే, కొంచెం అటు ఇటు అవ్వండి. స్ప్రెడ్ అవ్వాలి, స్ప్రెడ్ అయితే అది అందంగా ఉండాలి. స్ప్రెడ్ ఇది అవ్వట్లేదు. నాకు తెలుసు ఈ వంట కూడా నాకంటే అద్భుతంగా మీరే నాకు ఫోటోలు తీసి పెడతారు. సో అయినంత వరకు అయింది. నెక్స్ట్ వచ్చేసి మన థిక్ షేక్. పాలొద్దు, ఇది ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది. నేను అందుకే అనుకున్నాను గ్లాస్ చిన్నది అయిపోయింది. టంటడా ఈ సగం కూడా రాట్లా. ఆ మాత్రం ఉండాలి మనం చేస్తే. బట్ స్టిల్ నేను మీకు ట్యూషన్ చెప్తున్నాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఉపయోగపడితే చాలు. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. సో బేసిక్గా ఇదిలాగే థిక్గా ఉన్నప్పుడు స్పూన్తో తింటాము. బయట మనం వెళ్ళినప్పుడు స్పూను స్ట్రా 2 అందుకే ఇస్తారనమాట. మీకు మరీ ఆగలేకపోతే స్పూన్తో తినండి, మీకు చాలా ఓపిక ఉంది అంటే స్ట్రాతో తాగండి అని. సో దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఐస్ క్రీమ్ ఎక్కువ వేస్తారు, నేను కొంచెమే వేసాను. చీ ఆగండి, దీన్ని గార్నిషింగ్ చేస్తాను. ఇలా చూడకూడదు, మీకు విరక్తి వస్తుంది. ఇంకొక ఐస్ క్రీమ్ కప్ కావాలి నాకు. దీనికి గార్నిషింగ్ టైం. ఇంకొకటి పడు ఏరా. సైడ్ కన్నా కూడా పడదాం ఎందుకు? ఇప్పుడు దీన్ని మనం కావాలంటే చాక్లెట్స్ తోటి చేసుకోవచ్చు, లేదా బిస్కెట్స్ తోటి ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చు. నాకు తెలుసు నేను అసలు చేయాల్సిన ఐటమే సరిగ్గా చేయలేదు, ఇంక గార్నిషింగ్ ఒకటి మళ్ళీ. ఇప్పుడు దీనిలో ఏం పెడదాం? బాగానే వచ్చింది, పర్లేదు వైషు, యూ డిడ్ ఇట్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా, అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? చూసారా? సో ఇది మెల్ట్ అయ్యేసరికి
నిదానంగా కలుపుకుంటూ మధ్యలో బోర్ కొడితే బిస్కెట్ నంచుకుంటూ ఇలాంటి స్పూన్స్ ఇస్తారు కదా, అవి అన్నమాట. ఒకసారి మళ్ళీ వాష్ చేయాలి, లేదంటే ఇప్పుడు టేస్ట్ చేయడానికి ఎవరు రారు. చిన్న ఈజీ ప్రాసెస్కి కూడా ఇంత గందరగోళం చేసేస్తాను నేను. సో డన్. ఇది ఈరోజు స్పెషల్ థిక్ షేక్, చాక్లెట్ చాకో బ్రౌనీ థిక్ షేక్. బాగుంది కదా? ఒకవేళ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. కొంచెం అటు ఇటు అయినా తిట్టుకోకండి ప్లీజ్. ఒకవేళ బాగా వస్తే నాకు ఫొటోస్ పెట్టండి, బాగాలేకపోతే మెసేజ్ మాత్రం చేయకండి. ఫైన్. ఇలాంటివి నచ్చితే కనుక ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి నా మైండ్లో. నెక్స్ట్ వీడియోస్లో బాగా వస్తే, అంటే నేను ఎప్పుడూ ట్రై చేయకుండా డైరెక్ట్గా ఇలాగే వీడియో చేసి పెడుతున్నాను, అందుకే నేను ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలాగా జరుగుతూ ఉంటాయి. బట్ మీరు ఆల్రెడీ ఒకసారి చూసారు కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి ఇంట్లో. హోప్ మీకు ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటివి ఫర్దర్గా చేసి మిమ్మల్ని భయపడి దలుచుకోలేదు, ఏమైనా మంచివి చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి ఇప్పుడు ఇది వెళ్ళి ఎవరో ఒకరితోటి టేస్ట్ చేయించాలి, అదే నా మెయిన్ థీమ్. బట్ నేను అసలు ఫస్ట్ ఇది ట్రై చేస్తాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని కష్టాలు పడి నటిస్తానో తెలుసా? బాగుందండి బన్నీ.